వెల్కమ్ టు ఆర్టీవీ. సో, జనరల్‌గా కుకింగ్ ఆయిల్స్ పెద్ద కన్‌ఫ్యూజనే ఉంటుంది. కుకింగ్‌కి ఏది బెస్ట్ ఆయిల్? అసలు రిఫైన్డ్ ఆయిల్స్ వాడనే వాడకూడదు అంటున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుకింగ్‌కి ఏది మంచిది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎంత అంటే ఎప్పుడు చూసినా ఇది వైరల్ టాపికే. ఎప్పుడు చూసినా మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. కానీ మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్సే వాడుతూ ఉంటాము. ఎందుకంటే అది ఈజీ. ఈజీగా అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ తక్కువ ఉంటుంది. అవును. కాబట్టి అందరూ అట్రాక్ట్ అవుతారు రిఫైన్డ్ హ్మ్. ఆయిల్స్ అనంటే. ఎంత కాల్చినా పొగ రాదు. పొగ రాదు. హ్మ్. కరెక్ట్. సో, ఆయిల్స్ అంటే అసలు మనం ఆయిల్ లేనిదే వంట లేదు. హ్మ్. హార్డ్‌లీ ఎవరైనా గానీ ఆరోగ్యంగా చాలా కాన్షియస్‌గా కుకింగ్ చేసేవాళ్ళు మాత్రమే చాలా కొద్దిగా ఆయిల్ చేసి బాయిల్డ్ వెజిటబుల్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్ అనేది తినడం జరుగుతుంది. లేకపోతే మాత్రం మన ఇళ్లల్లో నూనె కొంచెమన్నా వేయకపోతే ఏం రుచి ఉంటుంది హ్మ్. అనేసే ఈవెన్ మా అమ్మ గూడా అలానే చెప్పేది. నూనె ఇట్లా అలా బాగా వంకాయ కూర చేయాలన్నా, బెండకాయ కూర చేయాలన్నా, దొండకాయ చేయాలన్నా, ఏవి చేయాలన్నా గానీ కొంచెం ఆయిల్ పడితేనే హ్మ్. రుచి అనేది మనకి చిన్నప్పటి నుంచి అదే కాన్సెప్ట్ మన మైండ్‌లో ఉంది. హ్మ్. అండ్ అదే ప్రతి ఇంట్లో చూస్తాం. హ్మ్. ఇప్పుడు అవేర్‌నెస్ రావడము, ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి అని కాన్షియస్‌గా యూజ్ చేయడం అనేది మెల్లమెల్లగా వస్తూ హ్మ్. ఉంది. సో, మనం అనుకున్నట్లు రిఫైన్డ్ ఆయిల్ హ్మ్. అనేదే ఇప్పుడు ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి హ్మ్. మనకి. అండ్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. కిరాణా స్టోర్స్ నుంచి కానివ్వండి, ఇప్పుడు ఆన్‌లైన్ తెప్పించుకున్నా కానివ్వండి. అయితే ఒకటేంటంటే రిఫైన్డ్ ఆయిల్ అనేది మనకు అలవాటయింది. హ్మ్. ప్లస్ ఆ ఆయిల్ చూస్తే చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. ఏదన్నా ఇందాక మీరన్నట్లు డీప్ ఫ్రై చేయాలి అనంటే ఆయిల్ పొంగకుండా ఉంటుంది. హ్మ్. సో, అసలు ఏ ఆయిల్ మంచిది? హ్మ్. ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఆయిల్‌కి వచ్చే ముందు హ్మ్. మనం మాట్లాడుకోవాల్సింది హ్మ్. అసలు రిఫైన్డ్ ఆయిల్ విషంతో సమానం. హ్మ్. వింటూ ఉన్నాము. ఎందుకు? హ్మ్. అసలు రిఫైన్డ్ ఆయిల్ దాని పేరులోనే ఉంది. ఆయిల్‌ని మనం రిఫైన్ చేస్తున్నాం. హ్మ్. అసలు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనంటే పల్లీలు కానివ్వండి, ఏదో ఒక గింజ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. హ్మ్. పల్లీలో, లేకపోతే నువ్వులో, ఆవాలో, ఆహ్, ఆహ్, రైస్ బ్రాన్ అవును. అయితే గనక హ్మ్. రైస్ పొట్టు హ్మ్. నుంచి. సో, సన్‌ఫ్లవర్. సన్‌ఫ్లవర్ సీడ్స్ నుంచి. సో, ఇవన్నీ లేదా పప్పు నూనె. హ్మ్. పప్పుల నుంచి ఏదైనా గింజల నుంచి మనము ఆయిల్ హ్మ్. ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. హ్మ్. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్‌లో అంతకుముందు మనకి గానుగ నూనె హ్మ్. అనేది మనం వింటూ ఉన్నాము. ఊర్లల్లో గూడా హ్మ్. గానుగ నుంచి ఫస్ట్ ఆ పచ్చి నూనె హ్మ్. తీసుకొనొచ్చే వాడేవాళ్ళు. అయితే ఆ గానుగ నుంచి తీసుకొనొచ్చిన నూనె మనకు ఆ స్మెల్, కొంచెం టేస్ట్ వేరియేషన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆరోగ్యానికి ఎప్పుడైతే మనము ఈ పచ్చి గానుగ నూనె తీసుకొనొస్తామో అంటే బేసిక్‌గా ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్‌లో మనము రిఫైన్డ్ ఆయిల్స్‌లో ఏంటంటే చాలా హై టెంపరేచర్స్‌కి ఎక్స్‌పోజ్ చేస్తారు. హ్మ్. ప్లస్ బ్లీచెస్ లాంటివి యూజ్ చేస్తారు. హ్మ్. కెమికల్స్ యూజ్ చేస్తారు. హ్మ్. దాన్ని డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్‌గా హ్మ్. దాన్ని ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేస్తారు. అవును. చెప్తారేంటంటే, అది పూర్తిగా ఆయిలంతా మాడిపోతుంది, కాలిపోతుంది. తర్వాత ఆ నల్లటి ఆయిల్‌ని మళ్ళీ బ్లీచ్ చేస్తారు. బ్లీచ్ చేస్తారు. దానికి మళ్ళీ ఈ సన్‌ఫ్లవర్ అయితే సన్‌ఫ్లవర్, గ్రౌండ్ నట్ అయితే గ్రౌండ్ నట్ దానికి తగినట్లు ఆ ఫ్రాగ్రెన్స్ అనేది యాడ్ చేస్తారు. మళ్ళీ అది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు మనం దాన్ని నూనె అనలేము. కరెక్ట్. అది అసలు ఆరోగ్యానికి ఎటువంటి ఇంకా చాలా హానికరంగానే హ్మ్. తయారవుతుంది. హ్మ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ చేస్తారు. జనరల్‌గా కూడా మీరు చెప్తున్నట్లు డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా మాడిపోయింది తీసుకోకూడదు. హ్మ్. క్యాన్సర్ వస్తది అవును. ఇట్లాగా. అంటే ఎక్కువ ఎక్కువ రీయూజ్డ్ ఆయిల్స్. అవును. ఇది రీయూజ్డ్ ఆయిల్ అన్నట్లే కదా రిఫైన్డ్ ఆయిల్ అంటే? రిఫైన్డ్ ఆయిల్ అంటే ఎటువంటి ఆయిల్ నుంచైనా ఫ్రెష్ ఆయిల్ నుంచైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. హ్మ్. రీయూజ్డ్ ఆయిల్ నుంచైనా కానివ్వండి, ఈ హ్మ్. బ్లీచింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసి హ్మ్. తీసుకొనొస్తే మనకు తెలియని కూడా తెలియదు. హ్మ్. సో, ఎక్కడి నుంచొస్తుంది సోర్స్ అండ్ దెన్ ఇట్స్ ఓన్లీ రిఫైన్డ్ ఆర్ డబుల్ రిఫైన్డ్ ఆయిల్ అన్నది మాత్రమే మనకు తెలుసు. అవును. అంటే అంత హై టెంపరేచర్‌లోకి అదెళ్ళాక హ్మ్. ఇంకేముంటుంది? ఏముంటుంది అందులో అసలు న్యూట్రియంట్స్ ఏముంటాయి? అవును. కాబట్టి దాన్ని మళ్ళీ న్యూట్రియంట్ రిచ్ చేయడం కోసము అడిషన్ ఆఫ్ విటమిన్స్ అని రాయడము. విటమిన్ డి ఉంటది. హ్మ్. హార్ట్ హెల్త్‌కి మంచిది. అస్సలు మంచిది గాదు. ఖచ్చితంగా. హ్మ్. సో, ఎటువంటి ఆయిల్ అయినా కానివ్వండి, ఫస్ట్ మనకు కావాల్సింది అది వుడ్ ప్రెస్డ్. హ్మ్. ప్రాసెస్‌లో చెక్క హ్మ్. అనేది యూజ్ చేసి,
అందులో నుంచి నిదానంగా అది స్లో ప్రాసెస్ ఉంటుందన్నమాట. వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అయితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ హై టెంపరేచర్ రేజ్ అనేది జరగదు. కెమికల్స్ అనేది ప్రాసెసింగ్లో వాడము. దానిలో ఉన్న న్యాచురల్ న్యూట్రియంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి అలానే మనకి లభిస్తాయి అన్నమాట. ఓన్లీ అది మనం అలవాటు చేసుకోవాలి. ప్లస్ ఏంటి అని అంటే ఆ రుచి అలవాటు చేసుకోవాలి, ఆ ఫ్లేవర్ అలవాటు చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ప్లస్ చాలామంది అనుకుంటారు కాస్ట్ రిఫైన్డ్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర నుంచి మనకి డిపెండ్స్ హార్ట్ హెల్త్కి మంచిది అనుకున్న సఫోలా ఆయిల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ బ్రాండ్ ఆఫ్ ఆయిల్స్ 250 రూపీస్ దాకా కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనగానే మినిమం 350 రూపీస్ నుంచి ఉంటాయి. ఇవి ఎక్స్పెన్సివ్ అని 350 రూపీస్ టు 600 రూపీస్ 700 రూపీస్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ అన్నది కాస్ట్ కంపేర్ చేస్తాం. కానీ మనం చూసుకోవాల్సింది మన హెల్త్కి దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటుంది, తర్వాత మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ఆయిల్లో మనకి నరిష్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో పోషక విలువలు అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. కాబట్టి మనము కోల్డ్ ప్రెస్డ్ ఎస్పెషల్లీ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే యూస్ చేస్తే మన హెల్త్లో అనేది చాలా వేరియేషన్ వస్తుంది. ఓకే, ఎస్. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇట్లాగా అంటే కంపారిటివ్లీ కాదు, అసలుకే వాడకూడదు రిఫైన్డ్ ఆయిల్స్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మంచివి. అయితే దీంట్లో ఏ ఆయిల్ మంచిది? కరెక్ట్, పెద్ద క్వశ్చన్. ఏ ఆయిల్ మంచిది? సో మనకి నార్మల్గా ఏ ఆయిల్ అయినా కానివ్వండి, ప్రతి ఆయిల్కి ఒక స్మోక్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. ప్లస్ ఏ ఆయిల్ మంచిది అని అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కేరళలో ఎక్కువగా లోకల్గా పండేది కోకోనట్ ట్రీస్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ పండుతుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో కోకోనట్ ఆయిల్లో కుకింగ్ చేస్తారు. కోకోనట్ ఆయిల్ హెయిర్కి అప్లై చేస్తారు, బాడీకి అప్లై చేస్తారు. ప్రతి దానికి కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు, కోకోనట్ని యూస్ చేస్తారు. సో లోకల్గా పండినవి, లోకల్గా వాళ్ళకి జెనెటికల్లీ యూస్ టు ఆయిల్స్. సో మనం చెప్పచ్చు ఆ ఏరియాకి కోకోనట్ ఆయిల్ వాళ్ళకి బెస్ట్. అదే మనము నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి, అక్కడ ఆవ నూనె, సర్సోంకా తేల్ అంటాము, ఆవ నూనె ఎక్కువ అదే పండిస్తారు, వాళ్ళు ఎక్కువ అదే యూస్ చేస్తారు, ప్రతి దాంట్లో అదే యూస్ చేస్తారు, వాళ్ళకి అది అలవాటు. సో టెంపరేచర్, క్లైమేటిక్ డిఫరెన్స్, లోకల్ అవైలబిలిటీ ప్లస్ యూసేజ్ అనేది డిఫరెంట్ రీజన్స్లో ఏవేవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా అవే వాళ్ళని యూస్ చేయమని చెప్పచ్చు. తెలుగు స్టేట్స్ కరెక్ట్. మనం ఏం యూస్ చేయాలి? మనము ఎక్కువగా మనకి యూస్ చేసే నూనెల్లో పల్లి నూనె, తర్వాత నువ్వుల నూనె, తర్వాత మనము సన్ఫ్లవర్ ఆయిల్, ఇవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. మనకి పండుతాయి కూడా మనకి ఇవి. సో ఇవన్నీ కూడా మంచి నూనెలే. తర్వాత నూనెల్లో ఇంకా నెయ్యి, అది ఒక నూనె కాదు, కాకపోతే నెయ్యి యూస్ చేయడం అనేది కూడా చాలా మంచిది. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, హెల్ప్స్ ఇన్ జాయింట్ లూబ్రికేషన్కి హెల్ప్ చేస్తుంది, బ్రెయిన్ మెమరీ ఎన్హాన్స్మెంట్కి హెల్ప్ చేస్తుంది. సో నెయ్యిలో మనకి ప్లస్ ఇట్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ, విటమిన్ ఏ, డి, ఈ, కే, ఇవన్నీ కూడా నెయ్యిలో ఈజీగా మనం యూస్ చేస్తే స్టోరబుల్ ఫామ్లో మన బాడీలో ఉంచుతాయి అన్నమాట. సో అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు మనం నెయ్యి ఎక్కువ తినలేము, నెయ్యిని మనం వంట నూనెలా వాడలేము, కాకపోతే ఒక మినిమం క్వాంటిటీ. ఎవరైనా కానివ్వండి, 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ అనేది ప్రతి ఒక్కళ్ళం యూస్ చేయొచ్చు. కిడ్స్కి అయితే నెయ్యితోనే స్టార్ట్ చేయొచ్చు. మనకి కిడ్స్కి నెయ్యిలోనే అన్నం మెత్తగా చేసి, యాక్చువల్లీ ఉత్త నెయ్యి, ఆవు నెయ్యి యూస్ చేసి కొంచెం ఉప్పేసి అందులో ఏమీ వేయకుండానే స్టార్ట్ చేస్తాము. సో నెయ్యి అంత మంచిది. సో నెయ్యి కొంతవరకు అప్ టు 1 టీ స్పూన్ ఎవరైనా కానివ్వండి యూస్ చేయొచ్చు. అది కాకుండా ఈ ఆయిల్స్లో మనకి అన్ని ఆయిల్స్ మంచిదే. సో ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అప్పుడప్పుడు డీప్ ఫ్రైయింగ్ చేయాలి అని అంటే కోకోనట్ ఆయిల్కి హైయెస్ట్ స్మోక్ పాయింట్ ఉంటుంది. సో అది దానికి మంచిది. సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం తక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది, కాకపోతే అందులో విటమిన్ డి అనేది అధికంగా లభిస్తుంది. కాబట్టి మనము మార్చి ఆయిల్స్ యూస్ చేసుకోవడం అనేది కూడా ఒక గుడ్ అడ్వైస్ అన్నమాట. ఒక 2 months మనం ఒక ఆయిల్ యూస్ చేసి, నెక్స్ట్ ఒక 2 months ఇంకొక ఆయిల్ యూస్ చేసి, అలా చేసుకుంటే కనుక అన్ని ఆయిల్స్ బెనిఫిట్స్ అనేది మనం పొందగలుగుతాము. ఓకే. ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా వస్తుంది సరైన ఆయిల్ వాడకపోతే, అవునా డాక్టర్? హార్ట్ అటాక్ ఉత్త ఆయిల్ మూలాన రాదు.
హార్ట్ అటాక్‌కి ఎన్నో కారణాలున్నాయి. హ్మ్. బట్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ హ్మ్. టు హ్యావ్ గుడ్ హెల్త్ అనమాట. యెస్. మంచి ఆయిల్ యూజ్ హార్ట్‌లో చేసామనుకోండి. బ్లాక్స్ వస్తాయి. అట్లాగా చెప్తూ ఉంటారు కదా! అవును. హ్మ్. సో, ఎక్కువ ఫ్యాట్ మెటబాలిజం అనేది ప్రాపర్‌గా ఉండాలంటే గుడ్ కైండ్ ఆఫ్ అన్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. హ్మ్. తర్వాత ఎథెరోస్క్లెరోసిస్ దేని మూలానైతే హ్మ్. హార్ట్ అటాక్ వస్తుందో, అంటే లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్స్ హ్మ్. అనేది మనకి ఆర్టీరియోల్స్‌లో ఉంటుంది. హ్మ్. ఇఫ్ ఇట్స్ ఫ్యాట్ కంటెంట్ రిచ్ ఉన్న ఆయిల్ యూజ్ చేస్తే అది ఫాస్ట్‌గా ఉంటుంది. హ్మ్. అఫ్‌కోర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటితే హ్మ్. ఇంకా ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. యెస్. డాక్టర్ గారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అందరికీ ఉంటుంది. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అందరూ కూడా హెల్తీగా ఉండాలి. మనం మనం దేహమే దేవాలయం అంటారు. అంటే జనరల్‌గా అట్లా చూసుకోవాలి మనము. ఎంత హెల్తీగా ఉంచుకుంటే అంత బావుంటుంది. ఏది పడితే అది అసలు తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎప్పుడైతే మనం డిఫరెంట్ ఫుడ్స్ తీసుకుంటున్నామో అప్పుడే మనకి డయాబెటిస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ అనేది కూడా ఎక్కువైపోయింది. అదొక లైఫ్ స్టైల్ డిజార్డరే అయిపోయింది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నూనెలు వాడేటప్పుడు ఖచ్చితంగా గానుగ నూనెలే వాడాలి. రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి అసలు మనం అసలే వాడకూడదు. ఒక విషం తీసుకున్నట్లే ఏదో ఒక రోజేగా, 2 రోజులేగా అనుకుంటాం గానీ, అది ప్రతిరోజు అలా వెళ్తూనే ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. న్యాచురోపతి ప్రిన్సిపల్స్ చాలా బావుంటాయి. అంటే మళ్ళీ చెప్తా. న్యాచురోపతి రూల్స్ బావుంటాయి. చాలా బావుంటాయి. అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అనేది. దాంట్లో ఈ ఆయిల్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమనేది నెయ్యి. నెయ్యి మన ప్రధాన ఆహారంగా తీసుకుంటే కనుక, ఒకప్పుడు మొన్నటిదాకా కొలెస్ట్రాల్ వచ్చేది అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి.